హలో గాయస్, కాంక్రీట్లో 2 గంపలు ఇసుక 2 గంపలు కంకర ఎక్కువ వేస్తే ఏమవుతుంది అనే వాళ్ళ కోసమే ఈ వీడియో. దీంట్లో M10, M20 2 గ్రేడ్స్ మనము ప్రిపేర్ చేస్తాము. దాంట్లో దేనికి ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది చూద్దాము. ఓకే, ఫస్ట్ శాంపుల్ వచ్చేసరికి M20 శాంపుల్. సెకండ్ శాంపుల్ వచ్చేసరికి M10 శాంపుల్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనము మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే వాటి ఫినిష్ ఎట్లా వచ్చింది, కంపాక్షన్ స్ట్రెంత్ ఎట్లా వచ్చింది. ఫస్ట్ మనం M20 శాంపుల్ తీసుకుందాము. చూడండి, గ్లాసీ ఫినిష్ వచ్చింది. మనము సిమెంట్లో వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ ప్రాపర్ వాటర్ సిమెంట్ రేషియో వేసి ప్రాపర్ వైబ్రేషన్ చేస్తే మనకు సరిపోతుంది. చూడండి, రియల్గా మళ్ళీ గ్లాస్ దీనికి అతుక్కొని ఉందా అన్నట్టు వచ్చింది అన్నమాట. చాలా గ్లాసీ ఫినిష్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఇది. వెరీ గుడ్, చాలా చాలా గ్లాసీ ఫినిష్ వచ్చింది. ఇది M20 శాంపుల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు M10 శాంపిల్స్ చెక్ చేద్దాము. సో M10 శాంపిల్ ఓపెన్ చేస్తాను. ఇది M10 1:3:6 సిమెంటు, శాండ్, కోర్స్ అగ్రిగేట్స్. వాటర్ సిమెంట్ రేషియో మనము 0.6 తీసుకున్నాము. 0.45 to 0.6 అంతా తీసుకోవచ్చు. చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్గా చాలా గ్లాసీ ఫినిష్లో వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నానంటే అట్లీస్ట్ ఇప్పుడున్న వాళ్ళైనా కానీ వాటర్ అనేది ఎక్కువ వేయకుండా ప్రాపర్ వాటర్ సిమెంట్ రేషియోతోనే దీన్ని బాగా చేసుకుంటారనే ఇంటెన్షన్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో మీకు లైవ్లో క్లారిటీ వచ్చింది. చాలామంది కాంక్రీట్లో సైట్లో వాళ్ళు కాంక్రీట్ మిక్స్ చేస్తారు, వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు వర్కబిలిటీ కావాలని అంత వాటర్ కావాలని చెప్పి పడుతుంటారు అనమాట. సో మనం ఇక్కడ రియల్ ఎక్స్పెరిమెంట్లు చేసాము. వాటర్ సిమెంట్ రేషియో చాలా తక్కువ, ఎగ్జాక్ట్గా ఎంత రిక్వైర్మెంట్ అంతే పెట్టాము. అయినా కానీ చూడండి, పర్ఫెక్ట్ గ్లాస్ ఫినిష్, ఎక్కడ హనీ కోమ్స్ అనేవి లేవు. ఓకే, సో ఇది శాంపిల్ నెంబర్ 2 ఓపెన్ చేసినందుకు. ఫస్ట్ ఫినిషింగ్ అనేది M20ది చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ M10 ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ M20 శాంపుల్. ఇప్పుడు ఇక్కడ మనం కంపాక్షన్ టెస్ట్ చేస్తున్నాము.
5 6 7 8 దెబ్బలకి 8 స్ట్రోక్స్కి కాంక్రీట్ మోల్డ్ అనేది డ్యామేజ్ అయింది. దాంట్లో కూడా చూస్తే ఆ డ్యామేజ్ అప్పర్ లేయర్లోనే ఉంది, కింద దాకా వెళ్ళలేదన్నమాట. ఓకే 9 స్ట్రోక్లు 8 స్ట్రోక్ మన డ్యామేజ్ అయింది. చూడండి, డ్యామేజ్ అనేది కంప్లీట్గా బాటమ్ దాకా వెళ్ళలేదు, ఓన్లీ అప్పర్ లేయర్స్ దాకే ఉంటుంది. మీకు ప్రాపర్ కాంక్రీట్ మిక్స్ చేస్తే ఇట్లానే ఉంటుంది. మీకు కాంక్రీట్లో డ్యామేజ్ వచ్చినా, క్రాక్స్ వచ్చినా, ప్రాపర్ మిక్స్లో కాంక్రీట్ కనుక ఉంటే అది డ్యామేజ్ని కింద దాకా వెళ్ళనివ్వదు, టాప్ లేయర్స్లోనే డ్యామేజ్ ఆపేస్తుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ 8 స్ట్రోక్స్కి మన క్రాక్స్ వచ్చాయి. ఓకే, సో కంప్లీట్ మోల్డ్ డిమాలిషన్ చేయడానికి ఎన్ని స్ట్రోక్స్ అవుతాయో చూద్దాము. 5 6 7 8 మొత్తం 16 స్ట్రోక్స్ అయినాయి. 17 18 19 20 21 22 23 మీకు కావాలి అంటే 23 24 25 26 27 28 29 స్ట్రోక్స్కి డ్యామేజ్ అయింది. ఇంకా అట్లానే ఉంది పీసు. 30 స్ట్రోక్స్ డ్యామేజ్ అయింది. 31 32. సో ఇది కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడానికి మనకి 32 స్ట్రోక్స్ పట్టింది. M20కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందా, M10కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందా అంటే కొంతమంది M10 అని చెప్పారు. M10 కాదండి, M20కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. సో M10 కాదు, M20కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. M20కి ఎట్లా సార్, M10లో ఎక్కువ కంకర్ యూజ్ చేస్తాం కదా, కంకర్ ఎక్కువ ఉంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి కదా అనుకుంటారు కొంతమంది. అది వాస్తవము, కంకర్ ఎక్కువ ఉంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. కానీ అవి చిన్న మనం యూజ్ చేస్తున్నాము. వాటిని కంబైన్ చేసే కెమికల్ అంటే సిమెంట్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ మూడు గంపల కంకర్కి ఒక గంప సిమెంట్ వేస్తున్నాము, కానీ ఇక్కడ 6 గంపల కంకర్కి ఒక గంప సిమెంట్ వేస్తున్నాము. సో ఇక్కడ సిమెంట్ క్వాంటిటీ తక్కువ ఉంది. సో M10కి స్ట్రెంత్ తక్కువ ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం మన ఎక్స్పెరిమెంట్లో. ఇది M10 శాంపిల్. 1 2 3 4. ఓకే, 4 మోల్డ్స్కే మనకు క్రాక్ వచ్చింది. ఫోర్ స్ట్రోక్స్కి క్రాక్ వచ్చింది. కంప్లీట్ డిమాలిషన్కి ఎన్ని అవుతుందో చూద్దాము. 5 6 7 8 9 10 11. ఇక్కడ నాకు ఎక్కడి నుంచి కొట్టాలో వాళ్ళు కూడా లేదు. 12 13. ఓకే, 14 15 16. ఇది 1 17 18. చూసారా, మీకు చెప్పినట్టే ఇది అప్రాక్సిమేట్లీగా 18 స్ట్రోక్స్ దగ్గర బ్రేక్ అయింది. ఇక్కడ మీరు చూస్తే M10 M20 2 శాంపిళ్ళు. ఓకే, M10 అంటే మనకి 28 డేస్ తర్వాత 10 Nm/mm². ఓకే, ఇంత స్ట్రెంత్ వస్తుంది. సో ఇది M20 తీసుకుంటే 28 డేస్కి 20 Nm/mm². ఓకే, ఎంత స్ట్రెంత్ వస్తుంది. దీంతో పోల్చుకుంటే ఇది డబల్ ఉంది. సో ఎగ్జాక్ట్గా డబుల్ ఉన్నట్టే మనం ప్రాపర్ ఎక్స్పెరిమెంట్లో క్రాక్స్ ఎన్ని స్ట్రోక్స్కి వచ్చినాయి. ఇక్కడ 4 స్ట్రోక్స్కి క్రాక్ వచ్చింది, ఇక్కడ 8 స్ట్రోక్స్కి క్రాక్ వచ్చింది. చూసారా, ఆల్మోస్ట్ డబల్. సో M10లో మీరు ఎక్కువ కంకర్ యూజ్ చేసినా కానీ స్ట్రెంత్ రాదు. కంకర కాదు ఇంపార్టెంట్, మనము యూజ్ చేసే బాండింగ్ ఏజెంట్ అంటే సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి.
నెక్స్ట్ కాంక్రీట్ టెస్ట్లో ఏ మెటీరియల్ యూజ్ చేయాలో కామెంట్లో చెప్పండి. మీ ప్రతి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి రియల్ సెట్ ఎక్స్పెరిమెంట్స్ క్రేజీ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ కోసము ఇంజనీర్ ఆన్ సెట్ తెలుగు ఛానల్ ఫాలో చేయడం మర్చిపోకండి.